ఆడపిల్లల కాపురాలు పాడైపోవడానికి ముఖ్య కారణం ఆడపడుచులే. ఇది రికార్డ్ అవుతుంది, రికార్డ్ చేయొచ్చా? తప్పకుండా రికార్డ్ చేయండి. రిలీజ్ చేయొచ్చా మేము? తప్పకుండా రిలీజ్ చేయండి. నాకు ఒక ₹1 కోటి అప్పు ఉంది, ఐపీ పెట్టి రిలాక్స్ అయిపోదాం. 43 కేసెస్ ఫైల్ అయినాయి మద్రాస్ హైకోర్టులో ఇమోజీస్ కింద. యాజ్ ఎ సైకాలజిస్ట్ కానీ డిఫరెంట్ రిలేషన్షిప్స్ చూస్తున్నాను. ఈ లివింగ్ రిలేషన్షిప్స్ లీగలా ఇల్లీగలా? లివింగ్ రిలేషన్షిప్. తల్లితో భార్యను పోల్చకూడదు. తల్లి భార్య అవ్వలేదు, భార్య తల్లి ఖచ్చితంగా అవ్వద్దు. హలో మై డియర్ లవ్లీ పీపుల్, వెల్కమ్ టు అవర్ 360 టాక్స్ విత్ అభిషేక్ సింగం శెట్టి. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ఆల్రెడీ ఇంట్రో చూస్తుంటారు, క్వశ్చన్స్ చాలా బోల్డ్గా ఉన్నాయి. ఎస్, అలానే ఇటువంటి లాస్ మనం చాలా వరకు తెలుసుకోవాలి. ఎస్, మరి ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లాలో పుట్టారు, అక్కడే పెరిగారు. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి కూడా ఆమె ఎంతో అద్భుతంగా విద్యని వదలకుండా ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఆమె గెయిన్ చేశారంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక అద్భుతమైన నాలెడ్జ్కి సంబంధించిన ఒక ప్రోగ్రాం, అదే మీలో కోటీశ్వరుడు. ఆ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అవ్వడమే కాదు, ఎన్టీఆర్ గారి ముందు 2.5 గంట టైం స్పెండ్ చేసి ఎన్నో క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేశారు. ఈరోజు అటువంటి ఒక వ్యక్తిని మనం కలవబోతున్నాం. మరి ఈరోజు ఆమె ఎంబీఏ కంప్లీట్ చేసి ఫైనాన్స్లో అనలిస్ట్గా ఈరోజు ఒక ఎంఎన్సీ కంపెనీలో కూడా వర్క్ చేశారు. దాని తర్వాత మేబీ నా కప్ ఆఫ్ టీ ఇది కాదేమో అని చెప్పి ఈరోజు ఒక లాయర్గా అద్భుతంగా ఎన్నో కేసెస్ వాదిస్తూ ఈరోజు మన ముందుకు వచ్చారు ఆమె జ్ఞాన ప్రసన్న గారు. మరి ఇక లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ అవర్ షో. హలో ప్రసన్న గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. థ్యాంక్ యూ అండి. మరి అన్ని పాడ్కాస్ట్కి మన పాడ్కాస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి అంటే ఈరోజు ఈ పాడ్కాస్ట్ చూశాక ఎవరైతే కామెంట్స్ చేసినా, లేదు ఈ పాడ్కాస్ట్ని షేర్ చేసినా, అంటే ప్రతి ఒక్క 50 కామెంట్స్కి లేదా షేర్స్కి మనం ఒక చెట్టు నాటబోతాం. వావ్. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కామెంట్స్ వస్తే 20 చెట్లు మా పాడ్కాస్ట్ తరపు నుంచి మేము ప్లాన్ చేయబోతున్నాం అండి. చాలా మంచి ఆలోచన అభిషేక్ గారు. నా తరపు నుంచి కూడా కమెంట్స్ వస్తే 50 కమెంట్స్ ఆర్ ఎన్ని కమెంట్స్ వచ్చినా నేను కమెంట్స్ పెట్టడంలో నేను ముందుండి 50 కమెంట్స్ అయ్యేలా చేసి నేను కూడా ఒక చెట్టును నాటుతాను. ఆ లింక్ని తీసుకెళ్ళి నా ఛానల్లో పెడతాను. గ్రేట్ 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 అండి. ఎన్ని ప్రొఫెషన్స్ ఉండగా కేవలం లాయరే అని ఎందుకు అవ్వాలనుకున్నారు మీరు? నేను అనుకోలేదండి. ఫస్ట్ మా ఆయన అనుకున్నారు, తర్వాత నేను అనుకోవాల్సి వచ్చింది, అవ్వాల్సి వచ్చింది అడ్వకేట్ని. చెప్పాలంటే అసలు ఈ ప్రొఫెషన్ నాకు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఎందుకు అవ్వాలనుకున్నానంటే మాత్రం మా ఫాదర్ ఒక అడ్వకేట్స్ క్లర్క్ అండ్ డాక్యుమెంట్ రైటర్. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగి, అంటే అదే ఎన్విరాన్మెంట్, క్లయింట్స్, కోర్ట్, అదే ఎన్విరాన్మెంట్ చూడటం వల్ల నాకు లాయర్ అవ్వాలి అని అనిపించింది. పెళ్ళికి ముందు ఎప్పుడు అంటే ఎలా వెళ్ళాలి అనే దానికన్నా నేను నా స్ట్రీమ్ వేరేలా ఉండేది. ఎంబీఏ చదవాలి, మంచి జాబ్ అలానే అనుకున్నా. సో పెళ్ళైపోయింది. అయిన తర్వాత మా వారితో నా ఇష్టాన్ని షేర్ చేసుకున్నాను, ఇలా సిఏ, సిఎస్, లా అని. సో లా అయితే కొంచెం ఈజీగా చదవచ్చు, టైం మేనేజ్మెంట్, ఇంకా బాబుని చూసుకుంటాను అనగానే ఆయన సపోర్ట్తో లా చేశానండి. సో లాయర్ అయ్యాను ఫైనల్గా. ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. నాకు కూడా ఈ విషయంలో కొంచెం క్లారిటీ కావాలి, అందుకే నీ క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి? ఆ చెక్ బౌన్స్ అవ్వడం అంటే ఏంటి? మంచి ప్రశ్న అడిగారు అభిషేక్ గారు. చెక్ బౌన్స్ అంటే ఏంటంటే, చెక్ బౌన్స్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫండ్స్ ఇన్సఫిషియెంట్ అవ్వచ్చు, అంటే పలానా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే మనకి చెక్ ఇస్తారో వాళ్ళ అకౌంట్లో ఫండ్స్ ఇన్సఫిషియెంట్ అవ్వచ్చు, డబ్బులు లేకపోవడం, లేక అకౌంట్ క్లోజ్ అయి ఉండొచ్చు, లేదా అకౌంట్ ఫ్రీజ్ అయి ఉండొచ్చు. ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఈ 3 అయితే మాత్రం చెప్తా అనమాట. ఈ రీజన్స్ వల్ల చెక్ బౌన్స్ అవుద్ది. బౌన్స్ అయిన వెంటనే మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మనకి చెక్ ఇచ్చారో వాళ్ళకి వెంటనే నోటీస్ పంపించాలి. వితిన్ 15 డేస్లో ఆ నోటీస్కి రిప్లై ఇవ్వమని అడగాల. వాళ్ళు కానీ రిప్లై ఇవ్వకపోతే మాత్రం కోర్టులో క్రిమినల్ కేసు వేయచ్చు. ఓకే, అంటే చెక్ బౌన్స్ కేసు క్రిమినల్ కేసా? అవును, ఎస్, చెక్ బౌన్స్ ఇస్ ఏ క్రిమినల్ కేస్. ఓకే. వాళ్ళు కానీ ఆ అమౌంట్ కానీ పే చేయకపోతే, ఆ పలానా వాళ్ళు ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా. ఫైన్ ఎలా ఉంటుందంటే, చెక్ ఇచ్చిన అమౌంట్కి ట్వైస్ ద అమౌంట్ ఉంటుంది. 1 లక్ష రూపాయలకి చెక్ ఇచ్చారనుకోండి, ట్వైస్ ద అమౌంట్ 2 lakhs అవుతుంది అనమాట.
ఈ ఫైన్ ఇంప్రిజన్మెంట్ కూడా అనుభవించాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ కేస్ చాలా 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 పవర్ఫుల్ అట్లయితే, అవును. ఎందుకంటే అది కంప్లీట్ గా క్రిమినల్ లోకి మారిపోయింది. అవును, క్రిమినల్ కేసు అండి. ఈ మారుతున్న కాలంలో ఎక్కువగా చెక్ బౌన్స్ కేసులు అయితే చూస్తున్నాం. అందరూ ఈజీగా చెక్ ఇచ్చేసి వాళ్ళు కట్టాల్సిన అప్పులు కానీ ఏదైనా డెట్స్ కానీ అలాగా ఇలాంటి చెక్స్ ఇచ్చేసి చేస్తున్నారనమాట. సో అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ముందుగా. ప్రసన్న గారు, నాకు ఒక ₹1,00,00,000 అప్పు ఉంది. ఇప్పుడు నేను ఆ అప్పు వాళ్ళకి కట్టలేను, అందుకని నేను హ్యాపీగా ఐపీ పెట్టి రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నాను. అబ్బో, ఇలాంటి సలహాని లాయర్ని అడుగుతున్నారా? సరే అండి. ఐపీ అంటే సింపుల్గా ఐపీ అంటే మాత్రం ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఓకే, అందరూ అనుకుంటారు ఐపీ పెట్టే కానీ అప్పు కట్టక్కర్లేదు అని. అవును, అదే నేను కూడా అనుకున్నాను. కాదండి. ఓకే, ఐపీ పెట్టిన వ్యక్తికి ఒక 6 months టైం ఇస్తుంది కోర్టు. అసలు ఐపీ ఎలా పెట్టాలి అంటే మాత్రం తను ఎవరి దగ్గర అయితే అప్పులు చేశారో అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి ఒక అడ్వకేట్ దగ్గర ఒక దావా వేయాల్సి ఉంటుంది ఐపీ అని. ఆ దావా వేసిన వెంటనే ఆ కన్సర్న్ పార్టీస్కి అందరికీ కూడా నోటీస్ వెళ్తుంది అనమాట. పలానా వాళ్ళు మీకు బాకీ పడి ఉన్నారు, వాళ్ళు ఇంత అమౌంట్స్ మీకు తీర్చాలి అని చెప్పి కోర్టు ఒక టైం పీరియడ్ గ్రాంట్ చేస్తుంది 6 months అని. ఆ 6 months అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఎవరైతే అప్పు చేశారో ఐపీ పెట్టారో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. చేయకూడదు. అవునండి, ఆ 6 months వరకు ఆయన డిస్టర్బ్ చేయకూడదు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకూడదు అనమాట. ఆ 6 months టైం కూడా ఎందుకు ఇస్తారు అంటే అతను ఏదైనా బిజినెస్ చేసో లేక ఏదైనా జాబ్ చేసో వాళ్ళకి అప్పు తీర్చాలి అని. అంతేగాని ఐపీ పెట్టేగానే అప్పు తీర్చక్కర్లేదు అని మాత్రం అయితే కాదండోయ్. అప్పు ఖచ్చితంగా తీర్చాల్సిందే. మీరు చెప్పిన పాయింట్. ఇప్పుడు ఒకవేళ తను తీర్చలేదు, 6 నెలలైనా సంవత్సరం అయినా కోర్టు టైం ఇస్తుంది, తీర్చలేదు, అప్పుడు కోర్టు ఏం యాక్షన్ తీసుకుంటుంది తన మీద? ఆస్తులు ఏమన్నా ఉంటే జప్తు చేస్తుంది. ఓకే, ఇంకా ఆస్తులు కూడా ఏమీ లేకపోతే ఏం చేయలేని పరిస్థితి. అంటే మొత్తం మీద ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అర్థమైన విషయం ఏంటి అంటే అప్పు ఇవ్వడం చాలా 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 పెద్ద ప్రాబ్లం. అప్పు ఇవ్వకుండా ఉంటే మంచిది. ఇంకా అప్పు ఇచ్చిన తర్వాత డబ్బులు రావని అనుకుంటే ఇంకా హ్యాపీ, మనం మనశ్శాంతిగా ఉంటాం. అంతే. ఈ మధ్య ఎక్కువగా వింటున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యాజ్ సైకాలజిస్ట్ గా నేను కూడా అమ్మాయిల అబ్బాయిల మధ్య కాల్ రికార్డ్స్ చేసుకొని బెదిరించడం కావచ్చు. ఈ మధ్య మనం పొలిటికల్ ఇష్యూస్ కూడా చాలా చూసాం. పొలిటికల్స్ కూడా వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తారని చెప్పి మనం వీటి మీద ఏదన్నా ఒక సెక్షన్ ఉందా, మనం చెయ్యొచ్చు లేకపోతే చేయకూడదు కాల్ రికార్డింగ్స్ అనేవి? మంచి ప్రశ్న అండి. దీని మీద కూడా సెక్షన్ ఉంది. అంటే కాల్ రికార్డింగ్స్ అన్ని సందర్భాల్లో చేయడం తప్పనేది కాదు. 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక సిచ్యువేషన్లో కాల్ రికార్డింగ్ తప్పవదు, రెండో సిచ్యువేషన్లో కాల్ రికార్డింగ్ డెఫినెట్గా తప్పనే చెప్పాలి. సందర్భాలు ఎలా ఉంటాయంటే మన సేఫ్టీ కోసం ఏదైనా కాల్ రికార్డ్ చేసుకుంటే అది తప్పు కాదండి. లేదా వేరే వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం, లేదా వేరే వాళ్ళని థ్రెట్ చేయాలనుకోవడం, బెదిరించడం, ఇలాంటి కాల్ రికార్డింగ్స్ డెఫినెట్గా తప్పే. సెక్షన్ 72 కింద వీళ్ళకి 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ 1 lakh ఫైన్ కూడా ఉంటుంది ఎవరైతే ఆ కాల్ రికార్డ్ చేశారో. ఓకే, ఈ మధ్య ఒక సిల్లీ అనాలో లేకపోతే సీరియస్ అనాలో తెలియదు, మనం వాట్సాప్ లో చాట్ చేస్తాం కదా, ఆ చాట్ చేసినప్పుడు మనందరికీ కూడా ఎమోజీస్ ఉంటాయి. ఆ బొమ్మలు, నవ్వే స్మైల్, ఇవన్నీ బొమ్మలు. మరి ఆ ఎమోజీస్ పెడితే కూడా ఒక కేసు ఫైల్ చేశారు అని చెప్పి అది ఒక హెడ్లైన్ చదివాను, పూర్తి స్టోరీ చదవలేదు. దాని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు చదివింది నిజమేనండి. ఈ మధ్య టెక్స్ట్ కన్నా ఎక్కువ ఇమోజీస్ ఎక్కువైపోతున్నాయి. ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇమోజీస్లో చెప్తున్నారు. ఇమోజీస్ వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒక చిన్న కేసులో చెప్తాను. కెనడియన్ కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. నేను ఆ కేసులో పేర్లు చెప్తే మనకు అర్థం కాకపోవచ్చు, ఎగ్జాంపుల్తో చెప్తాను. A and B 2 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఫ్లాగ్ సీడ్స్ కొనడానికి B కంపెనీ A కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అంటే కాంట్రాక్ట్ అనుకున్నారు, లైక్ తీసుకుందాము, మీ దగ్గర పర్చేస్ చేద్దాము ఫ్లాగ్ సీడ్స్ అని అన్న తర్వాత ఏ కంపెనీ వాళ్ళు ఓకేనా మీకు అని చెప్పి ఒక అగ్రిమెంట్ లాగా పంపించారు వాట్సాప్లో B కంపెనీ వాళ్ళకి. పంపించిన తర్వాత B కంపెనీ వాళ్ళు థమ్స్ అప్ ఇమోజీ పెట్టారు. థమ్స్ అప్ ఇమోజీ పెట్టారు. పెట్టిన తర్వాత కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే వెన్ యూ సెండ్ అ థమ్స్ అప్ ఇమోజీ ఇట్ మీన్స్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద కాంట్రాక్ట్. కానీ B కంపెనీ వాళ్ళు ఏమన్నారు, ఆ మెసేజ్ రిసీవ్ అయింది, మెసేజ్ చదివాను అని చెప్పి నేను థమ్స్ అప్ ఇమోజీ పెట్టానే కానీ కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తూ కాదు అని చెప్పారు. సో
మన విల్లింగ్నెస్ని కూడా థమ్స్అప్తో ఇమోజీతో యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి మాత్రం కెనడియన్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ ఫ్లాగ్ సీట్స్ ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకున్నారో బీ కంపెనీ వాళ్ళు $60,000 ఫైన్ వేశారు. జస్ట్ ఒక థమ్ సింబల్ థమ్ సింబల్ వల్ల, ఇమోజీ వల్ల. ఇంకా మనకి తెలియనివి కొన్ని ఉంటాయండో. ఫ్రెంచ్ కోర్ట్ ఒకటి ఇచ్చింది జడ్జిమెంట్. ఒక గర్ల్ ఫ్రెండ్కి ఒక బాయ్ ఫ్రెండ్ గన్ ఇమోజీని పంపాడంట. అది థ్రెట్, క్రిమినల్ ఇమోజీ కింద ఆ అబ్బాయికి కూడా పనిష్మెంట్ వేశారు. సరదాగా పంపించుకుంటారు. ఇవి సరదా కోసమే కానీ కొన్ని మాత్రం క్రిమినల్ ఇమోజీస్ అండి. గన్ సింబల్, ఒక బాంబ్ సింబల్, నైఫ్, ఇవన్నీ కూడా క్రిమినల్ ఇమోజీస్. రీసెంట్గా 43 కేసెస్ ఫైల్ అయినాయి మద్రాస్ హైకోర్టులో ఇమోజీస్ కిందే కేవలం. సో మనం ఏదో బాగుంది కదా, మాట్లాడే బదులు ఇమోజీ పంపించేస్తే సరిపోద్ది కదా అనుకుంటాం, కానీ ఇమోజీస్లో కూడా చాలా క్లారిటీగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదంటే అది ఇమోజీ మధ్య హార్ట్ సింబల్స్ పెట్టేస్తారు. సో మాట్లాడే బదులు ప్రతిదానికి పెడుతున్నారు. ఒక మాట మాట్లాడండి అయ్యా, ఇమోజీస్ ఎందుకు, తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు చెప్పిన విధంగా ఇప్పుడు హార్ట్ సింబల్ పెడితే ఈ అబ్బాయి నన్ను అది కూడా హార్ట్ సింబల్ పెట్టి లవ్ చేస్తున్నాడు, ఇప్పుడు నో చెప్తున్నాడు, అది పెళ్లి చేసుకోవడం లేదు కూడా కేసు వేయచ్చాము. అవును. అట్లయితే ఈ రోజు నుంచి ఎమోజీస్ పెట్టాలంటే ఆలోచించి పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా భయం వేస్తుంది. మాట్లాడితే థమ్స్ పెడతారు దేనికోసం. ఎగ్జాక్ట్లీ. సో తగ్గించండి, వాడకం తగ్గించండి, మాట్లాడుకోండి అంతే.